शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमणिसमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकाय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ओं त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकं वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे। ओं श्रीपाद श्रीवल्लभनरसिंह श्रीगुरुदत्तात्रेय स्वामी समर्थ सद्गुरु साईनाथ माणिक्यप्रभु गुरुदेव दत्तात्रेय देवताभ्यो नमः। हरिः ओं। श्री अरुणाचलेश्वराय नमः। శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణము 24వ రోజు పారాయణము, సప్తదశాధ్యాయం. ఇక్కడ యుద్ధరంగంలో అతిలోకమైన శివ సూర్యానికి చిన్నబుచ్చుకున్న జాలంధ్రుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింపచేయదలిచి మాయాగౌరిని సృష్టించాడు. ఒక రథంపై కట్టివేయబడి నిశుంభాది నిశాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు. చూసి చూడగాని ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని, తన పరాక్రమాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు. అదే అదనుగా జాలంధరుడు ఆ పుంకశాణైకాలమైనటువంటి 3 బాణాలను శివుని శిరస్సు పైన, వక్షస్థలం పైన, ఉదరమందున ప్రయోగించాడు. అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు. అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయగా బ్రహ్మదేవునిచే బోధింపబడిన వాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలావతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు. ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తి చాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు. అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుంభనిశుంభులను చూచిన రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతి చేతిలో మరణించెదరుగాక అని శపించాడు. అది గమనించిన జాలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు. శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు. ఉడికిపోయిన జాలంధరుడు పరిఘాయుధంతో పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు. ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది. దాన్ని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు. ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి. వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. భూమి ఆకాశాలను దహింపచేయగలిగినటువంటి వేగవంతమైన ఆ చక్రం చూపురులను భయభ్రాంతులను చేస్తూ వెళ్ళి జాలంధరుడి తల నరికి నేలపై పడేసింది. అతని మెడలో నుంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలంతా సంతోషాతిరేకాలు, అవనతి శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునికి ప్రణమిల్లారు, స్తుతించారు, కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అనంతరం బృందామోహితుడై అడవిలో బడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసి ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకు గాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయజయధ్వానాలు నడమ సకల గణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు మహాదేవుడు. శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయను ఈ విధంగా ప్రార్థించారు. దేవతాకృత మహిమాయా ప్రార్థనం. యదుద్భవాత్ సర్వరజస్తమో గుణాః సృష్టిస్థితిధ్వంస నిదానకారిణః య ఇదిచ్ఛయాం విశ్వమిదం భవాభవౌ తనోతి మూల ప్రకృతిం నతా స్మృతాం యాహి త్రయోవింశతిం భేదస్య ధ్యాతి
తాం యాధ్రోపకర్మాటి జగస్త్రయోపి వై జగత్యశేష సమధిష్ఠితాం పరాం వేదాస్తు మూలాం ప్రకృతిం సతా స్మృతాం. యద్భక్తియుక్తాః పురుషాస్తు నిత్యం దారిద్ర్యభీమోః పరాభవాదీన్ న ప్రాప్నువంత్యేం వహీం భక్తవత్సలాం సదైవ మూల ప్రకృతిం నతా స్మృతాం. సృష్టి స్థితి లయాలకు కారణమైన సత్వరజస్తమో గుణాలు మూడు దేని నుంచి ఉద్భవించినవో, దీని యొక్క ఇచ్ఛ వలన లోకంలో జనన మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతికి మహామాయకు నమస్కరిస్తున్నాను. ఏదైతే 23 భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో, వేదములలో సైతము దేనిని యొక్క రూపకర్మలు కీర్తించబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాడు. దేనియందు భక్తుడైన వాడు దరిద్ర భయ మోహ పరాభవాలను పొందాడో, ఏ దయతో తన భక్తుల యందు తెగని ప్రేమ కలదు ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను. నారదోవాచ స్తవమేం తత్రిసంధ్యాం యప్పటే దేకాగ్రమానసః దారిద్ర్యమోహ దుఃఖాని న కదాచిత్ స్పృశంతి తం. నారదుడు ఈ విధముగా చెప్పుచున్నాడు. దేవతల చేత కీర్తింపబడినటువంటి ఈ మూల ప్రకృతి మహామాయా స్థవాన్ని ఎవరైతే ఏకాగ్రచిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళు ఈనాడు కూడా దరిద్రాన్ని గాని, భయాన్ని గాని, మోహాన్ని గాని, దుఃఖాన్ని గాని, అవమానాన్ని గాని పొందరు. ఇక ప్రస్తుతంలోకి వద్దాం. ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడచూపసాగింది. ఓ దేవతలారా, త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను. రజోగుణం వలన లక్ష్మీగాను, తమోగుణం వలన సరస్వతిగాను, సత్వగుణం వలన పార్వతిగాను వెలసిల్లుతున్నది నేనే. కావున మీ వాంఛ పరిపూర్తికై ఆ లక్ష్మీ పార్వతీ సరస్వతులను ఆశ్రయింపుడు అని ఆదేశించి అంతర్ధానమైపోయింది ఆ మహామాయ. దేవతలు ఉమా సరస్వతులు చెంతకు వెళ్ళి తమ మనోగతాన్ని వెల్లడించారు. భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు, లక్ష్మీ, ఉమా సరస్వతులు, కొన్ని బీజాలను ఇచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడ ఈ బీజాలని చల్లండి అని చెప్పారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందా చితా ప్రాంతమంతటా చిలకరించారు. ఓ పృథు భూపతి, పాతివృత్య మహిమ సుశోభితమైన ఈ గాథను ఏకాగ్రచిత్తంతో చదివినా విన్నా స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను, పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అని నారదుడు చెప్పి ఉన్నారు. సప్తదశోధ్యాయ సమాప్తః. 18వ పునః నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథు మహారాజా, పూర్వోక్త విధంగా బృంద చితాస్థలిలో దేవతలు చల్లబడినటువంటి ఆ బీజాల వల్ల త్రిగుణ శోభితులైన ఉసిరి, మాలతి, తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మీ వలన మాలతి, గౌరీ వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై వెలసిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీ దత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితాలు అయి
ఉండడం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువున కెడమయ్యింది. కేవలం అనురాగపూరితమైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియంకరాలయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రి తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, తులసి మహిమ ఏ విధంగా ఉంది అంటే, ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థస్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీ వనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి మయధర్మరాజును దర్శించే పని ఉండదు, అనగా నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారని భావం. గంగా స్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం ఈ మూడు సమాన ఫలదాయకములేనని చెప్పబడుతూ ఉన్నాయి. తులసిని ప్రతిష్ఠించిన, తడిపిన, తాకిన, పెంచిన మానసిక శారీరక పాపాలే కాక మాటలవి కాని పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్థాలు, గంగానదులు, విష్ణాది దేవతలు తులసీ దళాలలో నివసిస్తూ ఉంటారు. ఎన్ని పాపాలు చేసిన వాడైనా సరే, ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్నే పొందుతాడు అనడంలో సత్యం సత్యం సత్యం. ఇది ముమ్మాటికి సత్యం. తులసి చెట్ల యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశ్రాద్ధం చేసినట్లయితే అది పితరులకు అక్షయ పదాన్ని ఇస్తుంది. అదేవిధంగా ధాత్రి అనగా ఉసిరి యొక్క మహిమ. ఉసిరి చెట్టు నీడన పిండ ప్రదానం చేసిన వారి పితరులు నరకం నుంచి విముక్తులవుతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరి పండును ధరిస్తాడో వాడు సాక్షాత్ విష్ణురూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి ద్వారకోద్భవమై ముక్తిగా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరిక పండ్లని, తులసి దళాలని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఉసిరి పత్రిలో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారంతోనూ ఆరాధించిన ఫలం లభిస్తుంది. సూర్యుడు తులాగతుడై కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవనములు విశేష ఫలితాలను ఇస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసీ దళాలను, కార్తీకం 30 రోజులను ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు. అనగా ద్వాదశి నాడు తులసీ దళములను కోయవరాదు. కార్తీక మాసంలో ఏ రోజున కూడా ఉసిరిక పత్రిని కోయరాదు. కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడను భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలను, మహిమలను చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదు, అదే ప్రకారం ఈ తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా
చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషసాయికి గాని సాధ్యం కాదు. ఈ ధాత్రి తులసి జనన గాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడా శ్రేష్టమైన విమానంలో స్వర్గానికి పొందుతున్నారు. ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్యం 17వ 18వ అధ్యాయములు సమాప్తం. 24వ నాటి పారాయణం సమాప్తం. స్వస్తి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివ. యదా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివ. యదాంతరం న పశ్యామి తదా మే స్వస్తిరాయుషి. నమో బ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగదిత్తాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. అత్యంత పుణ్యప్రదమైనటువంటి ఈ కార్తీక మాసమునందు 24వ రోజు మనము చేయవలసినటువంటి దాన ధర్మ జప తపాది విధులు. ఈరోజు చేయవలసినటువంటి దానం ఎర్ర చీర, ఎర్ర రెవికల గుడ్డ, ఎర్ర గాజులు, ఎర్ర పువ్వులు. పూజించాల్సినటువంటి దైవం శ్రీ దుర్గాదేవి. జపించాల్సినటువంటి మంత్రము ఓం ఐషడ్వర్గ వినాశిన్యై నమః శ్రీ దుర్గాయే స్వాహా. ఫలితము శక్తి సామర్థ్యాలు, ధైర్యం, కార్య విజయం. ఇక ఈరోజు నిషిద్ధములైనటువంటి పదార్థములు మద్య మాంస మైథునాలు, ఉసిరిక. సర్వే జనాం సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఏతత్సర్వం శ్రీ అరుణాచలేశ్వరార్పణమస్తు. శివోహం. స్వస్తి.